హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరు అమ్మాయి. ఈరోజు మన ఛానల్లో మరో కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసానండి. శ్రావణ మాసం వస్తుంది కదా, మనం ఫ్రైడే పూజలు చేసుకుంటాం కదండి. ముందు రోజు ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. శుక్రవారం పూజ చేసుకుంటాం కదా, ముందు రోజు ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకోవాలని బ్లాగ్లో షేర్ చేస్తానండి. ముందు రోజు లక్ష్మీవారం అయితే మొత్తం ఇల్లు అంతా అయితే ఇలా క్లీన్ చేసుకుంటామండి. నేనైతే చీపురుతోనే అయితే కడుగుతాను ఇల్లంతానే. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకుని మన గడపలకి అవి పసుపది రాసి బొట్లు అవి పెడతానండి. ప్రతి ఫ్రైడే అయితే అలా పసుపు రాసి గడపలకి బొట్లు అవి పెడతానండి. ముందు గడప పూజ చేయాలంటారు కదా ఎక్కడైనాని. ముందైతే హౌస్ అయితే ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను, శుభ్రంగా చేసుకొని అందంగా ముగ్గులు అయితే పెట్టేశాను. తర్వాత గడపకి అయితే పసుపు రాసి బొట్లు అయితే పెట్టేశానండి. ముందు గడపకే కదా పూజ చేయాలంటారు. ఎంత ఖాళీ లేకపోయినా సరే ఈ చిన్న పని చేయడానికి అయితే ట్రై చేయండి. పూజ చేసుకోవాలంటే ముందు గడప పూజ చేయాలంటారు. ఇంటి ముందు గడప పచ్చగా అందంగా ఉంటే లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి వస్తుందని అంటారు. ఇలా గడపలకి మా ఇంట్లో ఉన్న గడపలన్నిటికి పసుపు రాసి బొట్లు అయితే పెట్టేశాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. పసుపు రాసేసిన తర్వాత కుంకుమతో బొట్లు అయితే పెట్టేశానండి. అండ్ లక్ష్మీవారం నాడు మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇలా గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి తర్వాత చూస్తే చాలా మనిషి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా, చాలా అందంగా అయితే ఉంటుంది మన ఇల్లు అనేది. అండ్ శుక్రవారం పూజ చేసుకునేటప్పుడు ముందు రోజు ఈ ప్రిపరేషన్స్ చేసుకున్నామంటే మార్నింగ్ లేచిన వెంటనే మనం ఫ్రెష్ అయ్యి పూజ చేసుకున్నాకైతే ఈజీగా ఉంటుందండి. కొంతమంది మార్నింగ్ లేచి ఈ పనులన్నీ చేసుకుంటారు, దానివల్ల లేట్ అయిపోతుంది. ముందు రోజు ఇలాగా ప్రిపరేషన్స్ అవి అయితే చేసుకోండి. అండ్ హౌస్ క్లీన్ చేసేసిన తర్వాత అయితే పూజ సామాన్ కూడా తోమేసుకున్నానండి. నేను పూజకి కావాల్సిన సామాన్లన్నీ కూడా తెచ్చి పెట్టేసుకున్నాను. అండ్ ఫస్ట్ వారం మామూలుగా పూజ చేసుకుంటాం కదా, అండ్ రెండో వారం అయితే వ్రతం అయితే చేసుకుంటాం కదండి. ఫస్ట్ వారం ఒక ప్రసాదం అయితే వండేసి పూజ అయితే చేసుకున్నాను. ఆ బ్లాగ్ కూడా మీకు షేర్ చేస్తాను. మీరు కూడా ముందు రోజు ప్రిపరేషన్స్ ఇలా చేసుకుంటారా అనేది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఇలా ఇంట్లో పనులు చేసుకుంటే వీడియో చేయడం అంటే చాలా కష్టమండి. ఫస్ట్లో యూట్యూబ్ చేసేద్దామా అని ఇంట్రెస్ట్ అయితే స్టార్ట్ చేశాను, కానీ వీడియోస్ తీయడం, ఎడిటింగ్ చేయడం, పోస్ట్ చేయడం అయితే చాలా కష్టం. యూట్యూబర్స్ అందరూ చాలా కష్టపడి అయితే చేస్తున్నారు. నేను కూడా అలా పనులు చేసుకుంటూ పక్కన వీడియో రికార్డింగ్ చేస్తూ చాలా కష్టపడుతున్నానండి. నా కష్టానికి మీరు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రం ఇచ్చుకోండి. గడపకి ఇలా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి పైన పిండితో కానీ ముగ్గుతో కానీ ఇలా ముగ్గులు పెట్టుకుంటే ఆ గడపకి చాలా అందం వస్తుంది, చాలా నిండుతనం వస్తుంది. పువ్వులు ఉంటే పువ్వులు కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి గడపకి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పువ్వులు కూడా పెడతానండి గడపకి. ఇలా మన ఇంట్లో ఉన్న గడపలు అన్నట్లకి ఇలాగా ముగ్గులు అయితే పెట్టేసుకోవాలి, చాలా అందంగా అయితే ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇలా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇంట్లో ఉన్న అన్ని గడపలకి కూడా ఇలా పసుపు రాసేస్తే ఆ అందమే వేరు కదా. ఎంత పని ఉన్నా సరే చిన్న పని చేయడానికి అయితే ట్రై చేయండి. పూర్వకాలంలో అంతకుముందు అయితే మా అమ్మమ్మ గారు వాళ్ళు అయితే మంగళవారం, శుక్రవారం 2 రోజులు కూడా గడపలకి పసుపు రాసి బొట్లు అయితే పెట్టేవారు. ఇప్పుడైతే వారానికి ఒకసారి కానీ లేదా ఏమైనా వ్రతాలు వచ్చినప్పుడు కానీ పెడుతున్నానండి. ఎందుకంటే ఆ గడపలు అస్తమానం కడిగడం వల్ల పుచ్చిపోయి పాడైపోతున్నాయి. అందుకని వారానికి ఒకసారి కానీ లేదంటే ఏదన్నా పండుగలు వస్తాయి కదండి, వ్రతాలు కానీ, ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా ఇలా పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటాను. పూర్వకాలంలో అయితే పెద్దలు శుక్రవారం, మంగళవారం వారానికి 2 సార్లు కూడా గడపలకి పసుపు రాసి బొట్లు అయితే పెట్టేవారండి. మన పల్లెటూరులో మందార పూలు కూడా దొరుకుతాయి కదా ఎక్కువ,
ఆ మందార పూలు తెచ్చి గడప చుట్టూ పెట్టేవారు అందంగా పెద్దవాళ్ళు అందరూని. కానీ పూజ టైం కదండి, ఎక్కడ పువ్వులు అయితే దొరకనివ్వట్లేదు. ఉన్న పువ్వులతోనే పూజ అయితే చేసుకుంటున్నాను. అండ్ బయట నుంచి కొనుక్కొని తెచ్చుకోవచ్చండి. మా హస్బెండ్ ఖాళీ లేక అయితే తీసుకురాలేదు. మాది పల్లెటూరు కదా, తను వ్యవసాయం చేస్తారు కదా, చేలో పని ఉండటం వల్ల వెళ్ళలేదండి. అందుకని మన చెట్టుకి ఉన్న పువ్వులతోనే అయితే పూజ చేసేసాను. ఇలా హౌస్ అయితే క్లీన్ చేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. గడపకు కూడా ముగ్గులు అయితే ఇలా పెట్టానండి. గడప ముగ్గులు ఎలా ఉన్నాయి ఏంటనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ముందు అయితే హౌస్ అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాను. మన ఇంట్లో ఉన్న అన్ని గడపలకి అయితే ఇలాగా ముగ్గులు అయితే పెట్టేశానండి. అండ్ నెక్స్ట్ డే ఫస్ట్ శుక్రవారం కదండి శ్రావణ మాసంలో, పూజ అయితే ఎలా చేసుకున్నాను అనేది నెక్స్ట్ వ్లాగ్లో కూడా షేర్ చేస్తాను. ఇక్కడైతే మబ్బు వేసిందండి బయటన, అందుకనే ముగ్గులు ఎక్కువ పెట్టలేదని మీకు చూపిస్తున్నాను. సింపుల్గా అయితే పెట్టేశాను, లేకపోతే ఇక్కడ కూడా ముగ్గులు ఎక్కువ పెడతాను. అండ్ ఇల్లు అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత పూజ సామాన్లు కూడా తోమేసుకున్నానండి. పూజ సామాన్లు తోమేసుకున్న తర్వాత చూసారుగా చింతపండు పెడుతున్నాను. ముందు చింతపండు పెట్టిన తర్వాత ఇటుకలు ఉంటాయి కదా, ఇటుక పెట్టి పొడి చేసి దాంతో తోముతున్నానండి. తెల్లగా అయితే వచ్చేస్తాయి దేవుడి దగ్గర పూజ సామాన్లు అయితేని. అండ్ నేను స్పెషల్ పూజలకి వ్రతాలకి ఏమైనా స్పెషల్ పూజలు ఉంటాయి కదండి, వ్రతాలకు కానీ నోములకు కానీ, వాటికైతే వెండి కుందులు అయితే వాడతానండి. అవి ఓన్లీ వ్రతాలప్పుడు పూజలప్పుడు తీసి ఆ కుందుల్లో వెలిగించుకొని అవి మళ్ళీ తోమేసి పక్కనైతే పెట్టేస్తాను. అండ్ డైలీ పూజ చేసుకునేటప్పుడు అయితే ఈ ఇత్తడి కుందుల్లో అయితే పూజ చేస్తానండి. వెండి కుందులు కూడా తీసి అయితే తోమేశాను. అండ్ ఇలాంటి ప్రత్యేకమైన వ్రతాలకి పూజలకి మన పల్లెటూరులో పెద్దవాళ్ళు చెప్తారు కదండి, మడి చీర అయితే ఆరవేసుకోవాలని. అలాగే చీర అయితే ఆరేసుకొని అది ముట్టుకోకుండా కర్రతో అయితే తీసి ఒక బకెట్లో అయితే ప్లాస్టిక్ బకెట్లో అయితే పెట్టేసుకొని పక్కన అయితే పెట్టేస్తానండి. పూర్వకాలంలో అలాగే చేసేవారు కదా, మడి చీర ఆరేసుకుని. కార్తీక మాసంలో కూడా అలాగే మడి చీర ఆరేసుకొని పూజ చేసుకుంటామండి నెల రోజులు కూడా. ఇక్కడైతే చింతపండు పెట్టి తోమేసాను కదా, తర్వాత ఇటుక పెట్టి తోమేస్తున్నాను. అండ్ శుక్రవారం పూజ చేసుకునే రోజు ముందు రోజు ఇలా ప్రిపరేషన్స్ అవి చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సామాన్లు అవి కూడా ముందు రోజు తోమేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ లేచి పూజ చేసుకున్నాక ఇది ఈజీగా ఉంటుందండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో అందరూ మామూలుగా తిరిగేస్తున్నారు కదండి ఇళ్ళల్లో లేడీస్ అనేది. అందుకని మనం పూజల టైంలో ఇలా మడిచీరలు ఆరేసుకుంటే మంచిదని నా ఒపీనియను. మేమైతే అలాగా ఆరేసుకుంటాము. కార్తీక మాసంలో కూడా నెల రోజులు కూడా మడిచీరలు అయితే ఆరేసుకుంటామండి. ఇక్కడైతే పూజ సామాన్లు అయితే తోమేస్తున్నాను. అండ్ మీ ఇంట్లో రేపు పూజ అనగా ముందు రోజు ప్రిపరేషన్స్ ఏముంటాయి అనేది నాకు వ్లాగ్లో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. మీరు కూడా ఇలాగే ప్రిపరేషన్స్ చేసుకుంటారా ముందు రోజు అని. అండ్ మార్నింగే లేచి ప్రసాదం అయితే ఉండి పూజ చేసుకుని టెంపుల్కి అయితే వెళ్ళానండి. అది కూడా నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఇవిగోండి వెండి కుందులు కూడా తీసుకొచ్చాను, అవి కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇవి ఓన్లీ స్పెషల్ పూజలు అవి చేసుకుంటప్పుడు వ్రతాలు చేసుకునేటప్పుడే తీస్తాను, తర్వాత మళ్ళీ లోపల అయితే పెట్టేస్తాను. ఇవి డైలీ అయితే వాడను. డైలీ యూస్కి అయితే కుందులు అయితే ఉన్నాయి కదా ఎత్తుడివి, అందులోనే అయితే వెలిగించుకుంటామండి. చూసారా ఎంత తెల్లగా వచ్చాయో. తోమక ముందు ఎలా ఉన్నాయి, తోమిన తర్వాత ఎలా వచ్చాయి అనేది చూడండి. చింతపండు ఇటుకతో తోమితే తెల్లగా వచ్చేస్తాయి. అండ్ మా ఈ మోటార్ ఉంది కానీ మోటార్ అయితే కొంచెం ఉప్పు నీళ్ళ ఉంటాయండి. కుళాయి నీళ్ళతో అయితే క్లీన్ చేస్తున్నాను. అది చెంబు, మనం యూజ్ చేసే చెంబు కదా, దేవుడి సామాన్లు ఆ చెంబుతో కడుగుతున్నారు ఏంటని అనుకోకండి. అది కొత్త చెంబు అండి. కొన్నప్పటి నుంచి
దేవుడి దగ్గర సామాన్లు కడగడానికి, దేవుడి దగ్గర నీళ్లు పెట్టడానికి అయితే అదే యూజ్ చేస్తాము. అది మేము ఇంట్లో తాగడానికి కానీ నేనైతే కార్తీక మాసంలో కూడా మడి చీరలు ఆరేసుకుంటాం. ఇలా పూజల టైంలో మడి చీరలు ఆరేసుకుంటాం కదా అని అది చీరలు ఆరేసుకోవడానికి అయితే పెట్టుకున్నానండి. నేను డస్ట్బిన్గా అయితే యూజ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ డేకి ఇలాగ అరటిపళ్ళు, పువ్వులు, కొబ్బరికాయలు, చలివిడి వడపప్పు చేయడానికి పిండి అన్నీ ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నాను. తమలపాకులు, పువ్వులు అన్నీ. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇలా రేపటి పూజకి అయితే తమలపాకులు, ఆవు నెయ్యి, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పువ్వులు, పూజ సామాన్లు అన్నీ తోమేసి మడి చీర అయితే ఆరేసేసుకుని రెడీ చేసుకుని ఉంచుకున్నానండి. మీరు కూడా ఇలా ప్రిపరేషన్స్ చేసుకుంటారా? నాతో కామెంట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.